ప్రజలందరికీ తెలిసిన వ్యక్తి కనుక సో ఇంత చర్చ జరుగుతుంది. బట్ అసహజమైన పరిణామం ఏమి కాదు కదా. సార్ నెక్స్ట్ బంగ్లాదేశ్లో హసీనా గవర్నమెంట్ పడిపోయిన తర్వాత అక్కడ హిందువుల మీద హిందూ దేవాలయాల మీద దాడులు జరుగుతూ ఉన్నాయి సార్. బండి సంజయ్ అంటూ ఉన్నారు భాగ్యనగర్లో కూడా హిందూ దేవాలయాల మీద దాడులు జరుగుతూ ఉన్నాయి. సో ప్రతి బీజేపీ కార్యకర్త కూడా బంగ్లాదేశ్లో భాగ్యనగర్ని మారకుండా చూసుకోవాల్సిన బాధ్యత ఉంది అని చెప్పి బండి సంజయ్ బయట ప్లే చేయండి. కాశాపు జెండా రెప్పరెప్పలాడించడం ఖాయం. అందరు భరోసా ఉండండి. ఇక్కడ ఉన్న నాయకులం అందరం కలిసి మీ చెప్తున్నాం, అందరితో చెప్పినాం, మీరు గెల్లి గెలరండి. కాంగ్రెస్ పార్టీ ప్రజా వ్యతిరేక విధానాలు మీరు ప్రజలకు వివరించండి. మర్చిపోతారా భాగ్యనగర్ ప్రజలు? ముత్యాలమ్మ గుడి మీద దాడి జరిగిన సంఘటన భాగ్యనగర్ ప్రజలు మర్చిపోరన్నా? రక్షాపురంలో దేవాలయం మీద దాడి జరిగిన సంఘటనలు హిందువులు మర్చిపోరన్నా? అదే శంషాబాద్లో నవగ్రహాల గుడి మీద దాడి జరిగిన సంఘటనలు ఈ భాగ్యనగర్లోని హిందూ సమాజం మర్చిపోరన్నా? పగ తీసుకోవడానికి భాగ్యనగర్ ప్రజలు సిద్ధమన్నా? ఎప్పుడు ఎన్నికలు వస్తాయా జిఎస్ఎం ఎన్నికలు? ఈ కాంగ్రెస్ పార్టీకి, ఎంఆర్ పార్టీకి, బీఆర్ఎస్ పార్టీకి గుణపని చెప్పాలి. పోయినసారి 40 సీట్లు, ఈసారి మేయర్ పదవి ఎట్టి పట్ల భారతీయ జనతా పార్టీకి ఇవ్వాల్సిందే, ఇచ్చి తీరాల్సిందే. ఈ భాగ్యనగరం అభివృద్ధి చెందాలంటే ఇవ్వని జాగిరన్నా హైదరాబాద్, మన జాగిరన్నా హైదరాబాద్. ఈ హైదరాబాద్ అభివృద్ధి జరిగేది మోడీ గారి పైసలన్నా, మన పైసలున్నాయి హైదరాబాద్ జరిగేది. వీళ్ళయ్యా జాగారు, వీళ్ళు తాత జాగిరన్నట్టు ఒక వాక్యాన్ని కొమ్ముగాస్తూ వాళ్ళకే అందిస్తే ఎట్లా చూస్తూ కూర్చుంటామన్నా? ఏ రకమైన వివక్షతనేనా? ఏ రకమైన ఇదే పరిస్థితి? ఇవాళ బంగ్లాదేశ్ లో హిందువుల మీద, హిందూ దేవాలయం మీద దాడి జరుగుతున్నాయన్న బంగ్లాదేశ్ లో. భాగ్యనగర్ లో హిందూ దేవాలయం మీద దాడి జరుగుతున్నాయి. రాబోయే రోజుల్లో భాగ్యనగర్ బంగ్లాదేశ్ గా మార్చడానికి కాంగ్రెస్ పార్టీ ఎన్నికల కోసం ప్రయత్నం చేస్తుందన్న. రైట్. అంటే బంగ్లాదేశ్లో హిందువుల మీద, హిందూ దేవాలయాల మీద దాడులు జరుగుతూ ఉన్నాయి సార్. వాస్తవంగా భాగ్యనగర్లో కూడా కొన్ని హిందూ దేవాలయాల మీద దాడులు జరిగిన మాట వాస్తవం. కానీ బంగ్లాదేశ్తో భాగ్యనగర్ని పోల్చవచ్చు. జిహెచ్ఎంసీ ఎన్నికలు వచ్చినప్పుడు భాగ్యనగర్ బంగ్లాదేశ్ అవుతుంది, పాకిస్తాన్ అవుతుంది, మియన్మార్ అవుతుంది, రోహింగ్యాలు, ఆఫ్ఘనిస్తాన్ అవుతుంది, చాలా అవుతాయి. సో రేపు సిరియా కూడా అవుతుంది. సో ఏదైనా అవుతుంది. ఇప్పుడు మన లాస్ట్ టైం జిహెచ్ఎంసీ ఎన్నికలప్పుడు చూడలేదా? సో అమిత్ షా స్థాయిలో వచ్చి రోహింగ్యాలు, అసలు బీజేపీ ప్రధాన అస్త్రం ఏంటప్పుడు 5 ఏళ్ల క్రితం హైదరాబాదులో రోహింగ్యాల అడ్డాగా మారింది అని. 5 ఏళ్లలో మళ్ళీ ఎప్పుడన్నా ఒక్క రోజన్నా, నాట్ అ సింగిల్ డే రోహింగ్యాల గురించి ప్రస్తావన వచ్చిందా మళ్ళీ? అప్పుడు జిహెచ్ఎం ఎన్నికలకు ముందు మొత్తం ప్రచారం అంతా రోహింగ్యాలే. రోహింగ్యాలు వచ్చారు, తీవ్రవాదులు అడ్డా అయిపోయింది హైదరాబాద్ అని. వాస్తవంగా ఏంటంటే తర్వాత జిహెచ్ఎం ఎన్నికల తర్వాత కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ ఢిల్లీలో రోహింగ్యాలకు ఇల్లు కడతామని ప్రతిపాదించింది. ఏకంగా ఇళ్ళే కడతామని. ఎవరు? మోడీ ప్రభుత్వంలో పట్టణాభివృద్ధి శాఖ. చూడండి, జిహెచ్ఎంసీ ఎన్నికల్లో హైదరాబాద్లో రోహింగ్యాలు ఇల్లీగల్గా ఉంటున్నారు, అక్రమంగా, వీళ్ళు తీవ్రవాదానికి పాల్పడుతున్నారు అన్న వాళ్ళు ఆ తీవ్రవాదులకు ఇల్లు కడతామన్నారు ఢిల్లీలో. మీరు ఎందుకంటే మీరు ఇబ్బంది పడకండి, ఎడబడతారండి, సో మీకు ఇల్లు కడతాం, ఇళ్ళ ఉండి తీవ్రవాద కార్యక్రమాలు చేసుకోమన్నా చెప్పడం మరి విచిత్రంగా ఉంది. ఇప్పుడు ఇదే రోహింగ్యాలకు అక్కడ ఇల్లు కడతామంటారు ఢిల్లీలో, హైదరాబాద్లో పెద్ద ల్యాండ్ ఆర్డర్ ప్రాబ్లము, దేశ భద్రత ప్రమాదం అంటారు. అందువల్ల 5 ఏళ్ళు రోహింగ్యాల గురించి ఎక్కడా ప్రస్తావన లేదు. కేంద్ర ప్రభుత్వం బాధ్యత కదా అక్రమ చొరబాటుదారులను తీసిపడేది. రాష్ట్ర ప్రభుత్వం చేతిలో కూడా ఉండదు అది. ఇప్పుడు దేశ సరిహద్దులు దాటి ఎవరైనా వస్తే ఎవరు చూడాలి? తెలంగాణ ప్రభుత్వం పోయి బెంగాల్ సరిహద్దు చూస్తుందా? కేంద్ర ప్రభుత్వం కదా. ఇంటర్నల్ సెక్యూరిటీ ఇదే కాంక్రీట్ సబ్జెక్ట్. కేంద్ర ప్రభుత్వ బాధ్యత ఉంటుంది అంతర్గత భద్రత పైన. సో అందువల్ల నిజంగానే ఆలయాలపైన, నేను ఒకటి సింపుల్, హైదరాబాద్లో ఆలయాలపైన దాడులు జరుగుతుంటే ఏ బీజేపీ నాయకులైనా వెళ్ళి కోర్టుకు వెళ్ళాడా? హైకోర్టులో ఎన్ని కేసులు సార్ చెప్పండి? ఎందుకంటే ఇది చాలా ప్రమాదకరమైన డెవలప్మెంట్ కదా. మరి ఎందుకు ఎన్ని పోలీస్ స్టేషన్లో కేసులు పెట్టారు చెప్పండి నాకు? కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వాన్ని వివరణ అడిగిందా? ఏం జరుగుతుంది ఇది అని ఎందుకు అడుగుతలేదు కేంద్ర ప్రభుత్వం? అంటే కేంద్ర మోడీ ప్రభుత్వానికి అసలు పట్టింపు లేదా? హైదరాబాద్లో దేవాలయాలపైన దాడులు జరుగుతుంటే మోడీ ప్రభుత్వం చీమ కుట్టినట్టు కూడా కదా.
అన్యాయం కదా. కనీసం ఒక లేఖ రాయాలి కదా, ఏం జరుగుతుంది రాష్ట్ర ప్రభుత్వం సమాచారం తెప్పించుకోవాలి కదా. ఎందుకంటే సుప్రీంకోర్టుకు కేసు పడాలి కదా, ప్రజల రాజ్యాంగపరమైన హక్కులకు ప్రమాదం కదా. ఇది చాలా సీరియస్ అంశం కదా. ఇప్పుడు ఇది దేశ భద్రత కూడా ముప్పు వస్తుంది కదా. మరి ఎందుకు మోడీ ప్రభుత్వం కామ్గా ఉంది? సింపుల్ క్వశ్చన్. బీజేపీ ఎన్ని దేవాలయాల పైన దాడులు జరిగినందుకు దేవాలయాలకు కాపాడండి అని కోర్టులో కేసులు ఎన్ని వేశారు, పోలీస్ స్టేషన్లో కేసులు ఎన్ని పెట్టారు, కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వానికి సమాచారం అడిగిందా, పార్లమెంట్లో ఈ అంశాన్ని ఎన్నిసార్లు లేవనెత్తారు? దీనికి ఆన్సర్ చెప్పండి, తేలిపోతుంది కదా. సో అందువల్ల జిహెచ్ఎంసీ ఎన్నికల్లో మళ్ళీ హైదరాబాద్ ప్రజలకు వాటరు, రోడ్లు, ట్రాన్స్పోర్టు, వీధి దీపాలు, హైదరాబాద్లో ఇన్ఫ్రాస్ట్రక్చరు, ఆ జవహర్ నగర్ డంప్ సైట్ కంపు, శానిటేషన్, ఇవన్నీ ఏవి ఇష్యూస్ కావు. పారిశుద్ధ్యము మళ్ళీ హిందూ ముస్లిం అని కొట్టుక చావాలి. అప్పుడు ఆటోమేటిక్గా బీజేపీ వస్తే ఎంఐఎంకి వస్తాయి. దీనివల్ల ఏంటి ప్రయోజనం అనేది పాయింట్ కదా. నిజంగానే బంగ్లాదేశ్లో జరిగిన పరిణామాలు భాగ్యనగర్లో జరిగితే కేంద్ర ప్రభుత్వం ఎందుకు కామ్గా ఉందనే ప్రశ్నకు ఆన్సర్ ఉండాలి కదా. ఇక బండి సంజయ్ ఈ తెలంగాణ క్యాబినెట్